మీనరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోని రాహు సంచార స్థితి, అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక మీనరాశి వారు గతించినటువంటి పెద్దవారందరికీ కూడా మీ యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా కార్యక్రమాలు ఆచరింపచేసుకొని నల్లటి నూలు దర్భను వదిలేసి శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని అంటే భక్ష్యాలు కానీ, పులిహోర లాంటివి కానీ, చక్కెర పొంగల్ లాంటివి కానీ యథాశక్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, అలాగనే గోమాతకు శనగపప్పుతో కూడుకున్న ఆహారం ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఈ శనగపప్పును వేయడం, పక్షులకు దానం చేయడం వలన, శునక మహారాజులు స్వీకరించడం వలన, కాకిరాజవారు స్వీకరించడం వలన, వారి యొక్క ఆత్మ రూపంలో స్వీకరించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి గతించిన వారి యొక్క ఆత్మ తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడం, ధనకనక వస్తు వాహనాలు మీ సొంతమవడం, ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటిలో ఉన్న పనులు ఆటంకాలు వాటంతటికి అవే తొలగిపోయి అద్భుతమైన జీవితం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో రవి బుధ కేతు సంచార స్థితి, అష్టమంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే వీలైనంత వరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది, సుదీర్ఘమైన ప్రయాణాలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా జీవితం అంతా అతుకుల బొంతే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఏదైనా పనిచేసేటప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అటు కుజుడు, సప్తమము, అష్టమం, వ్యయము అనేక రకాల గ్రహాలు అనుకూలించలేని పరిస్థితిలో ఉన్నాయి. చెయ్యని కారణాల చేత మనోవేదన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో బ్రాహ్మణుడు, గోమాత, పక్షిరాజ, సునకపురాజ పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే రాబోయే కాల మంచి భవిష్యత్తు. లేకపోతే మోకాళ్ళు, అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు, అనేక రకాల నరాల బలహీనత, శిరోభారము అంటే లివర్కు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు దాన ధర్మాలతో, ఆధ్యాత్మిక చింతనతో నిత్య సూర్య నమస్కారము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులకి మంచి కాలం ఉంది. కాకపోతే శుచి, శుభ్రత, సమయం, నిబద్ధత ఉండబడిన వారు మాత్రమే మీనరాశి వారు సొంతం అవుతారు అని చెప్పి గమనించాలి.